బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో అతనికి అర్థం కాక, ప్రపంచానికి అర్థం కాక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థుల మీద ట్రంప్ ఎప్పుడు ఫోకస్ పెట్టే ఉంచుతారో అది మనకు తెలిసిన విషయమే. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించి ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ సంచలనంగా మారింది. ఒబామాను FBI ఏజెంట్లు ఓవెల్ ఆఫీస్లో అరెస్ట్ చేస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది. ట్రంప్ అక్కడే కూర్చొని నవ్వుతూ కనిపిస్తున్నారు ఆ వీడియోలో. అది AI జనరేటెడ్ వీడియో అనేది అర్థమవుతుంది. కానీ ఒక మాజీ అధ్యక్షుడిని అంత దారుణంగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేతులు వెనక్కి మడిచి సంకెళ్ళు వేసి అంత దారుణంగా ఒక భయంకరమైన నేరస్తుడిని ఎలాగైతే అరెస్ట్ చేస్తారో అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే అక్కడ కూర్చొని నవ్వుతూ కూర్చోవడం, ఆ తర్వాత ఒబామా జైల్లో ఆరెంజ్ కలర్ డ్రెస్లో, ఖైదీలు వేసుకునే డ్రెస్లో ఉన్నటువంటి వీడియో కూడా మనం చూస్తున్నాం. ఇంత పైశాచికత్వం, ఇంత శాడిజం, మ్యాడ్మ్యాన్ థియరీ అని చెప్పి ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది ట్రంప్ గురించి. అంటే ట్రంప్ మనస్తత్వం ఎలా ఉంది అంటే ఒక పిచ్చోడి మాదిరిగా ఉంది అంటూ ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ఒక మంచి నిదర్శనం మనకు కనిపిస్తుంది. అందులోనూ ఆయనే సొంతగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం మనం చూడొచ్చు. ట్రంప్కి పిచ్చా లేకపోతే ఇంకేదైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా? కారణం ఏదైనా సరే ఇది మాత్రం ఖచ్చితంగా పరాకాష్ఠకు చేరిన పిచ్చిగానే చూడాలి. ఏదైనా మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా అనే డౌట్స్ కూడా రాకపోవు ఇలాంటివి చూస్తే. సహజంగా ఒక అమెరికా అధ్యక్షుడు ఒక మాజీ అమెరికా అధ్యక్షుడిని ఇలా కించపరుస్తూ, ఆయన గౌరవానికి భంగం కలిగిస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటి? ప్రపంచ దేశాలకు పెద్దన్నా అని చెప్పుకునే దేశం, ప్రపంచ దేశాలను వణికించే దేశంగా చెప్పుకుంటారు. మమ్మల్ని మించిన దేశం ఇంకొకటి లేదు, మా దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పుకునే అమెరికా దేశానికి ఒక అధ్యక్షుడు, ఒక మాజీ అధ్యక్షుడి గురించి ఇలాంటి ఒక వీడియో పోస్ట్ చేయడమా? ఇంతకంటే దౌర్భాగ్యం, దౌర్జన్యం ఇంకేమైనా ఉంటుందా? అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టారీతిని వ్యవహరించడమా? సహజంగా మనందరికీ తెలిసిన విషయమే. గతంలో జో బైడెన్ గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా మనకు తెలుసు. ఆయన మానసిక స్థితి గురించి, ఆయన శరీరంలో ఆయనకున్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యల గురించి కూడా ట్రంప్ చాలా సందర్భాల్లో చాలా హేళన చేస్తూ మాట్లాడారు. ఇక ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల గురించి ఆయన మాట్లాడే మాటలు చెప్పుకోలేం కూడా. ఒకానొక సమయంలో 10 ఏళ్ల క్రితం ఎన్నికల్లో తన ప్రత్యర్థి గురించి మాట్లాడుతూ కొన్ని బెడ్రూమ్ అంశాల గురించి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. అంతకంటే మానసిక దౌర్బల్యం ఇంకోటి ఉంటుందా? ట్రంప్ మొదటి నుంచి కూడా కొంచెం తేడా అనే చెప్పాలి మానసికంగా. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఆయన గెలవడానికి ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు అనే ఒక అభిప్రాయం లేకపోలేదు. ఆ తర్వాత తన ప్రత్యర్థుల్ని నోటికొచ్చినట్లు మాట్లాడడం, వాళ్ళని ఫిజికల్గా అబ్యూస్ చేయడం, రకరకాలుగా వాళ్ళ మానసిక స్థితుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ గురించి ఆయన అడ్రస్ చేయడాన్ని కూడా మనం చూడొచ్చు. బయట ప్రపంచాల నుంచి వస్తున్నటువంటి పౌరుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, లేదంటే చిన్న చిన్న దేశాలు, బలహీనమైనటువంటి దేశాల గురించి ఆయన వ్యవహరించే తీరు కానీ, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఎవరిని తిడతాడో, ఎవరిని పొగుడతాడో, లేదంటే ఎప్పుడు ఎవరి మీద యుద్ధం చేస్తాడో, ఎప్పుడు ఎవరు ఫ్రెండ్ అవుతారో కూడా తెలియదు. ప్రపంచం మొత్తానికి తెలుసు పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం, వాళ్లే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు అని. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో కూడా ఎన్నో దాడులు చేశారు పాకిస్తాన్లో ట్రైన్ అయినటువంటి ఉగ్రవాదులే. కానీ పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అని, అక్కడి సైనిక అధికారి మాత్రం చాలా గొప్పవాడు, మునీర్ని కూర్చోబెట్టి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక దేశ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవాన్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టి మునీర్కి ఇచ్చాడంటే
ప్రపంచంలో ఒక పనికిమాలిన వ్యక్తిగా పేరొందిన మునీర్కి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అంత గౌరవం ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఒక గొప్ప దేశంగా చెప్పించుకుంటున్నాడు, పాకిస్తాన్తో రిఫర్ చేయించుకుంటున్నాడు నోబెల్ శాంతి బహుమతి కోసం. ఇంతకంటే పిచ్చి ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఇంతకంటే పనికిమాలినటువంటి ప్రయత్నం ఇంకేమైనా ఉంటుందా? ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలు జరుగుతుంటే యుద్ధాలు చేస్తున్న దేశాలు కూడా ప్రకటించడానికి ముందే వెళ్ళి నేనే ఆపేశానికి యుద్ధం అయిపోయింది, ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారని చెప్పి మాట్లాడుతుంటాడు. ఎందుకు? నోబెల్ శాంతి బహుమతి కోసం. తీరా ఆయన ప్రకటించిన తర్వాతే రష్యా ఏం చేస్తుంది ఇప్పుడు? మరోవైపు ఇరాన్ ఏం చేసింది? ఇజ్రాయెల్ ఏం చేసింది? చివరికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ దేశాల వ్యవహార శైలితో, నేను చెప్పిన తర్వాత కూడా మాట వినట్లేదు, వాణిజ్యం గురించి వాళ్ళని నేను భయపెడతాను అని చెప్పి మాట్లాడుతుంటారు. మొన్న బ్రెజిల్ చేసిన కామెంట్ మనం చూసాం. పెద్ద నువ్వేమన్నా కింగ్ అనుకుంటున్నావా, మాకు అవసరం లేదు రాజులు అని చెప్పి మాట్లాడి, అవసరమైతే నీ డాలర్ మాకు అవసరం లేదు, తొక్క మేము సపరేట్గా కరెన్సీ రెడీ చేసుకుంటామని చెప్పి రష్యా, బ్రెజిల్ లాంటి దేశాలు మాట్లాడడం మనం చూసాం మొన్న బ్రిక్స్ సదస్సుకు సంబంధించి జరిగినటువంటి మీటింగ్స్లో. సో ప్రపంచ దేశాల ముందు అందులోనూ ఇంకో ముఖ్యమైన పరిణామం కూడా చూసాం. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి అధ్యక్షుడిగా కూడా గొప్ప పేరు సాధించారు ట్రంప్. ఏ రకంగా చూసినా సరే, ఎన్ని రకాలుగా ఆయనకు బ్యాడ్ నేమ్ రావాలో అన్ని రకాల బ్యాడ్ నేమ్ ఉంది. ఎన్ని రకాలుగా ఇతరులను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరితో యుద్ధాలు చేస్తారో తెలియదు. నేను నా అంత గొప్పగా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇండియా పాకిస్తాన్ నేను వాణిజ్యం చూపించి ఆపేశాను యుద్ధం చేయకుండా అని చెప్పి మాట్లాడారు. ఈ నోటికొచ్చినట్టు మాట్లాడడం. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో ఒక మాజీ అక్కడ అమెరికా అధ్యక్షుడి గురించి ఇలాంటి ఒక వీడియో ఆయనకి ఎంత అవమానకరం ఒబామాకి. అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఎవరన్నా ఏమైనా అనుకుంటారని కానీ కనీసం ఇది పద్ధతా కాదా అని కానీ ఆలోచించడం ఉండదు. ప్రపంచాలకు మాత్రం మళ్ళీ పెద్దన్నా అని చెప్పుకుంటారు, మాకంటే గొప్ప అధ్యక్షుడు లేడని చెప్పుకుంటారు, మాకంటే గొప్ప దేశం లేదని చెప్పుకుంటారు. ఇంత దారుణమా? భారతదేశంలో చూసాం, వ్యతిరేక పార్టీలు అయినప్పటికీ కూడా కనీసం ప్రెసిడెంట్స్, ప్రధానమంత్రుల విషయంలో కనీసం ఒకరికొకరు గౌరవించుకుంటారు. సభల్లో తిట్టుకోవచ్చేమో, సభల్లో ఒకరి మీద ఒకరు విమర్శించుకోవచ్చేమో, కానీ కనీస గౌరవం అన్నప్పుడు ఖచ్చితంగా హక్కులు, గౌరవాలు ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బ్యారియర్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో మాత్రం ఒక మాజీ అధ్యక్షుడి గురించి ఇంత దారుణమైన పోస్టా? ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి లేదు. ట్రంప్కి పిచ్చి పట్టింది, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది అనడానికి ఇంతకంటే ఒక నిదర్శనం ఇంకేమీ లేదనే చెప్పాలి. ఒక ఏఐ జనరేటెడ్ వీడియో ఇలాంటిది ఒకటి తయారు చేయించి FBI ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వీడియోలో చూడొచ్చు, మనం వీడియోలో చూడొచ్చు. ఒబామాని, ఒక మాజీ అమెరికా అధ్యక్షుడిని, చాలా గొప్ప పేరుంది, ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు అవ్వడం. ఒబామా చాలా గొప్పగా పరిపాలించారు. వీలైనంత వరకు కూడా కాంట్రవర్సీస్ జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు చర్చల ద్వారానే చాలా విషయాలను ఆయన సార్ట్అవుట్ చేసుకున్నారు. ట్రంప్ లాగా ఎక్కడా కూడా సైన్యం వెళ్ళి ఏదైనా ఒక ఆపరేషన్ చేస్తే నేనే చేశాను, నేనే వెళ్ళి తుపాకీ పట్టుకొని కాల్ చేసి వచ్చాను అని ఎప్పుడు చెప్పుకోలే ఒబామా. ఇలాంటి విషయాల్లో కంపేర్ చేస్తూ చాలా పోస్టులు కూడా వచ్చాయి. ఒబామా మాట్లాడుతూ అమెరికా సైన్యం ఒక ఆపరేషన్ చేసింది, ఆ ఆపరేషన్ ఇలా సక్సెస్ఫుల్ అయింది అంటే, ట్రంప్ మాత్రం ఏదైనా ఒక ఆపరేషన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేస్తే నేను చేసేసాను, వాళ్ళని కాల్ చేశాను అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏనేదో గన్ పట్టుకొని వెళ్ళి కాల్ చేసినట్లు. ఇది ట్రంప్ మనస్తత్వం, ఇది ట్రంప్ వైఖరి. ట్రంప్ మానసికంగా రోజు రోజుకి దిగజారిపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. మనం చూస్తున్నాం ఆ వీడియోలో ఒబామా చైర్లో కూర్చొని ఉన్నారు, ట్రంప్ ఇటు కూర్చొని ఉన్నారు. ఇట్స్ ఏఐ జనరేటెడ్ వీడియో, అది క్లియర్గా అర్థమవుతుంది. కూర్చొని ఉంటే ఒక్కసారిగా FBI అధికారులు వచ్చి ఒబామాని 2 చేతులు పట్టుకొని ఒక దారుణమైనటువంటి కుట్రపూరితంగా వ్యవహరించేటువంటి ఖైదీలని లేదంటే నేరస్తుల్ని ఎలా అదుపులోకి తీసుకుంటారో అలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 2 చేతులు వెనక్కి విరిచి ఆయనకు సంకెళ్ళు వేసి లాక్కుపోతున్నట్లుగా ఉంది. ఒక మాజీ అధ్యక్షుడికి దక్కే గౌరవం ఇదేనా? ప్రపంచంలో గొప్ప దేశంగా చెప్పుకునే అమెరికాలో, ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకొని ప్రపంచ దేశాలకు మేము ఆదర్శం అని చెప్పుకునే దేశంలో
ఒక మాజీ అధ్యక్షుడికి దక్కే గౌరవం ఇదా? ప్రపంచ దేశాలకు మీరు నేర్పే పాఠాలు విలువలు ఇవేనా? ఇవి చూసే నేర్చుకోవాలా చిన్న దేశాలు మిమ్మల్ని చూసి? ఇప్పటికే చాలా దేశాలను సర్వనాశనం చేశారన్న క్రెడిట్ అమెరికాకు ఉంది. ట్రంప్ లాంటి నాయకుల వల్ల ఇప్పుడు అధ్యక్షుడి హోదాకు ఉండేటువంటి ఆ కొద్దిపాటి విలువ కూడా పోతుంది. దిగజారిపోతున్నటువంటి అధ్యక్ష కుర్చీ విలువలు మనం చూస్తున్నాం. ఎన్ని దారుణమైన వ్యాఖ్యలు, నోటికొచ్చినట్లు మాట్లాడడం, చాలా పర్సనల్గా తీసుకొని మాట్లాడడం, అమెరికా అంటే ఇక నేనే అన్నట్లుగా మాట్లాడడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టే బిల్లులు తీసుకురావడం, కావాలని ఒక రకమైన సాడిస్టిక్ మెంటాలిటీ చూపిస్తున్నారు అన్నలో సందేహం ఏముంది? ఒబామా చూస్తే ఎంత బాధపడతారు? ఆయనకి పిల్లలు ఉన్నారు కదా. ఒబామా పిల్లలు చూస్తే పాపం ఆయన తండ్రిని అలాంటి ఒక పరిస్థితిలో చూస్తే ఎంత బాధపడతారు? ఆయన పార్టీ ఎలా పార్టీ నాయకులు ఎంత ఫీల్ అవుతారు? ఒబామాకి ప్రపంచంలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోతారు? నల్లజాతీయులకి ఒక గొప్ప గర్వకారణం ఒబామా అంటే. అలాంటిది పాపం వాళ్ళ మనోభావాలు ఏమైపోతాయి? సరే, నిజంగా ఏదైనా కారణం ఉందా అంటే లేదు, ఇప్పటికైతే ఏం లేదు. కానీ ఒబామాను ఇలా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్లుగా, అంటే ఫ్యూచర్ ఇలా ఉండబోతోంది అన్నట్లుగా ట్రంప్ ఒక వీడియోను పోస్ట్ చేశారు రెఫరెన్స్గా. అంటే ఒబామా మీద కుట్ర ఏదో చేస్తున్నారు అనే అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. మనోజ్ జాయిన్ అవుతున్నారు నా కొలీగ్. ఈ అంశం గురించి మాట్లాడదాం. అమెరికాకి సంబంధించి, ట్రంప్కి సంబంధించిన చాలా అంశాల్లో మనోజ్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు అప్డేట్స్. ఈ అంశానికి సంబంధించి మనోజ్తో ఒకసారి మాట్లాడదాం. మనోజ్, చూస్తున్నాం ఒక అమెరికా మాజీ అధ్యక్షుడికి ఇంత దారుణమైన అవమానమా? ప్రపంచ దేశాలకి చాలా గొప్పగా చెప్పుకునే అధ్యక్షుడు ట్రంప్ చేసే ఈ పనికిమాలిన పనులు ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలో భాగంగా దీన్ని పోస్ట్ చేశారు అనే అభిప్రాయాలు ఉన్నాయి. హౌ డు యూ సీ, మీరు ఎలా చూస్తున్నారు? రైట్ నందు, ఇది డెఫినెట్గా ఐఎమ్ సారీ టు సే, బట్ వ్యూవర్స్ ఆల్సో వాంట్స్ టు నో. కాబట్టి ఆయన ఒక బాలకాలికి వచ్చేసారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే 78,000 వయసు వచ్చింది డొనాల్డ్ ట్రంప్ కి. ఆయన ఎన్నో లక్ష్యాలను ఛేదించాలనుకుంటున్నాడు. అయితే యుద్ధాలను ఆపాలనుకుంటున్నాడు, యుద్ధాలని నిలిపేయాలనుకుంటున్నాడు, యుద్ధాలను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు, బిజినెస్ చేయాలనుకుంటున్నాడు, ప్రపంచ శాంతి బహుమతిని సాధించాలనుకుంటున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా నెరవేరలేకపోతాం. యుద్ధాలను ఆపలేకపోతున్నాడు. ప్రపంచ శాంతి దూతకు సంబంధించి ప్రపంచ శాంతి అవార్డుని అనేక మంది ప్రపోజ్ చేయాలని ఒక ఆలోచనతో అందరి నుంచి మంచివాడుగా చెప్పుకోవాలని ఒక ప్రయత్నం కూడా చేస్తారు. ఏది పక్కన కృతం కావాలి. సో దీంతో ఆయనకి ఏమైపోయిందంటే 78,000 వయసు వచ్చిన తర్వాత బాలకాలి అంటుంటారు. ఇంగ్లీష్ లో మనం దాన్ని కోట్ చేయాలనుకుంటే సెనిలిటీ. సో ఇది మనం డెఫినెట్ గా వాడవచ్చు. సో ఇక పూర్తిగా ఆయన దాదాపుగా 80 ఏళ్ల వయసు వరకు చేరుకున్నాడు. కాబట్టి ఆయనకు మళ్ళీ ఒకసారి చిన్నతనం మొదలైనది. లేకపోతే ఎంత పిచ్చితనం కాకపోతే ఇది, ఆయన ఎవరో తన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఆయన పార్టీ అయినా, ఉదాహరణకి రిపబ్లిక్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు సెకండ్ క్యాడర్ లేదా థర్డ్ క్యాడర్ ఒక సెనేటర్ ఎవరో ఒక వీడియో ఈ రకంగా షేర్ చేశారంటే పోనీలే ఆయనకు బరాక్ ఒబామా చెప్ప నచ్చదేమో, లేకుంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవస్థని ఆయన తీసుకొచ్చడానికి స్కీమ్స్ ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి నచ్చకుండా ఉండింది కాబట్టి ఎవరో షేర్ చేశారంటే ఏమో ఉంటుంది. డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంపేనా అమెరికా అధ్యక్షుడే? అది పిచ్చి పని కాకపోతే ఇంకేమవుతుంది? అది నిజంగా బాలకాలి కాకపోతే ఏమవుతుంది? ఇంకా అదొక నవ్వు తెప్పించే అంశం కాకపోతే ఇంకేమవుతుంది? బారాక్ ఒబామా డైరెక్ట్ గా ఆయన పక్కన కూర్చుంటూ ఉండగా కొంతమంది వచ్చి ఆయన అరెస్ట్ చేసి కింద మోకాళ్ళపై కూర్చోబెట్టి చేతులు వెనక్కి విరిచి సంఖ్యలు లేచి తీసుకెళ్లి జైల్లో వేస్తే ఆయన ఏకంగా ఖైదీలాగా కాస్ట్యూమ్ వేసుకొని ఒక జైల్లో ఉండిపోయి ఊసర అవతల నుంచి సంఖ్యల అవతల నుంచి ఆయన ఆ బ్యారక్ లో ఉండి ఆయన జైలు బ్యారక్ లో ఉండి చూస్తున్న విజువల్ ఆయన పోస్ట్ చేయాల్సింది. అనేక సమస్యలు ఉన్నాయి కదా. లాస్ ఏంజలస్ లో విపత్కర పరిస్థితి ఉంది. లాస్ ఏంజలస్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మొదటికి మనం చూసాం, మన టెక్సాస్ సమీపం ప్రాంతాల్లో అమెరికాలో వరదలు వచ్చాయి. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి ఆ ఇష్యూస్ గురించి మనం కోట్ చేసే కంటే కూడా ప్రపంచ అగ్రజుడిగా చెప్పడుతూ తనకు తానే ఒక మేధావిగా ప్రకటించినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా తీర్చాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. లేకపోతే ఆయన రోల్ ఉండాల్సినటువంటి ఇష్యూస్ చాలానే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి చిల్లరగాట్లా కాకపోతే ఈ బాలకాలు కాకపోతే ఏమవుతుంది ఇంతకంటే దారుణంగా? ఏఐ వీడియో నేను చెప్తున్నా, మళ్ళీ ఒక సెనేటర్ ఒక చిన్న వ్యక్తి ఎవరు అమెరికాకు సంబంధించి ఇంక్లూడింగ్ ఒక ఎలాన్ మస్క్ ఇంత షేర్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మనం పెద్దగా ఆయన కూడా ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నాడు. ఆయన కూడా డొనాల్డ్ ట్రంప్ తో విభేదాలు అయ్యాయి. తర్వాత ఇద్దరిని కార్నర్ చేసి ఆయన ఒక రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న ఒక ఆలోచనతో ఎలాన్ మస్క్ పెట్టినా కూడా ఇంత హాట్ టాపిక్ తీసుకురాకపోయే వాళ్ళం. కానీ రష్యా పుతిన్ ఏ మాత్రం డొనాల్డ్ ట్రంప్ కనీసం కన్సిడరేషన్ కూడా తీసుకోవడం లేదు. నీ ఇష్టం, నీ దేశంలో ఏం చేసుకుంటావు చేసుకో, కానీ నా దాకా ఇన్వాల్వ్ అయిపోయి నేనేం చేయాలో కూడా నువ్వే చెప్తా ఎలా అని చెప్పి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చెప్తూ ఉన్నారు. అంతేందుకు రష్యా పుతిన్, ఉక్రెయిన్ జెలెన్స్కీ, ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ వీళ్ళే కాదు, ఆఖరికి వస్తే సౌత్ ఆఫ్రికా రమాఫోసా అక్కడి ప్రధాని కూడా
వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తో కూర్చోండి, డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇచ్చి ఇన్విటేషన్ ఇస్తాను ఒక అతిథి దగ్గర పిలిచి అతిథితో ఏం మాట్లాడాలి, ఇరు దేశాల మధ్యకి సంబంధించిన సత్సంబంధాల అంశం మాట్లాడాలి, లేకపోతే ట్రేడ్ కి సంబంధించిన అంశం మాట్లాడాలి. ఆయన ఏమంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ అండి, ఎంత మూర్ఖంగా ఆయన ప్రవర్తిస్తున్నాడంటే, మీ దేశం మీద తెల్ల జాతీయులపైన దాడి చేస్తున్నారంట కదా, ఎందుకు ఐ వాంట్స్ టు నో ఏం జరుగుతోంది అని చెప్పి ఆయన కింద పనిచేసేటువంటి సెక్రటరీయా, లేకపోతే ఆయన కింద పనిచేసేటువంటి గన్మేనా, ఆయన కింద పనిచేసేటువంటి ఒక FBI అధికారుల, ఆయన ఒక దేశానికి ప్రధాని, ఆ దేశం ఏం జరుగుతుందో ఆయన తెలుసుకుంటాడు కదా, ఈయనకి మధ్యలో నొప్పి. సో డొనాల్డ్ ట్రంప్ అడగడంతో రమాపోస ఏం చేశారంటే, ఐ నో వాట్ టు డూ అబౌట్ మై కంట్రీ, నాకు నా దేశంలో ఏం చేసుకోవాలో తెలుసు, నా దేశంలో ఎలా ఉంటుందో తెలుసు, దేశంలో ఏం జరుగుతుందో తెలుసు, అలాంటిది ఏది లేదు, మీరు తప్పుగా పొరపాటు పడుతున్నారు, ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ యువర్ కంట్రీ, నీ దేశం గురించి నువ్వు ఆలోచించుకున్నట్టుగా చాలా సింపుల్ గా చెప్పాడు. అంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది. ఆయన దోస్తాన్ని ఎవరితో చేస్తున్నారు, ఇప్పుడు టర్కీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు, ఆ తర్వాత పాకిస్తాన్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఆయన ఫ్రెండ్షిప్ ఎక్కడితో ఉంది, మళ్ళీ బంగ్లాదేశ్ తో ఫ్రెండ్షిప్ ఉంది. బికాస్ ఎక్కడైతే టెర్రరిస్టులు అందరూ కూడా సొంత విదేశాల్లో అశాంతికి కలుగజేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో, అశాంతి కలుగజేసే వారితో డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే బహుశా అంతర్గతంగా ఆయన దేశం కూడా ఎప్పుడు అశాంతి కలిగిరుగుతూనే ఉంది, అశాంతి ఎప్పటికీ కనిపిస్తూ ఉంది. ఒకవైపు లాస్ ఏంజలస్, ఇంకోవైపు కాలిఫోర్నియా, ఇంకోవైపు టెక్సాస్ లో వరదలు, ఈ రకంగా ఏదో ఒక ఆందోళన లేకెత్తిస్తున్నాడు అమెరికాలో కూడా. సో ప్రస్తుతానికి ఆయన వెంటే ఉండి ఆయన వెంట నడిచిన ఇలాన్ మస్క్ కూడా ఆయన తూ కొట్టి బయటికి వెళ్ళిపోయాడంటే ఇక అమెరికా దగ్గర బాగుంటుంది ట్రంప్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో ఉండి ఇంతగా ఆయన గురించి అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాం, కానీ మనకి ఇండివిజువల్ గా డొనాల్డ్ ట్రంప్ అన్నా, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ యొక్క రూలింగ్ అన్నా ఎక్కడ కూడా విద్వేషం కానీ, లేకపోతే ఆయన గురించి మన ఇండివిజువల్ ఒపీనియన్స్ ఏం లేదు. ఎగ్జాక్ట్ గా ఆయన చేసేటువంటి విషయాలే ప్రజలకు వివరించే ప్రయత్నం, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విశ్లేషణ మాత్రమే మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఏదేమైనా ఇన్ వన్ వర్డ్ ఆయన ఒక బాలకాలు వచ్చింది. సో ఏం ప్రవర్తిస్తున్నాడు, ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. కొన్ని మధ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆయన కేవలం ఫిజికల్ అనారోగ్యమే కాదు, ఆయన మెంటల్ గా మానసికంగా కూడా అనారోగ్య బారిన పడేట్టుగానే ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద ట్రంప్ చేసినటువంటి ఈ పోస్ట్ సంచలనంగా మారింది. ఒక అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒబామా మీద ముందు తీసుకోబోయే చర్యలకి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు ట్రంప్ అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గతంలో ఒబామా ఉన్న సమయంలో 2016లో అప్పుడు ఎన్నికలు జరిగిన సమయంలో ఆ ఎన్నికల్లో రష్యా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ ట్రంప్ అలిగేషన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. దీని గురించి పెద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేయాలి అంటూ అప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్య మరొకసారి అదే అంశం తెర మీదకి వచ్చింది. వాటితో పాటు మరికొన్ని అంశాల్లో ఒబామా మీద విచారణ జరగబోయే అవకాశం ఉందని, చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ గవర్నమెంట్. ఈ నేపథ్యంలోనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ముందు జరగబోయే పరిణామాలకు ఒక ఎగ్జాంపుల్గా ఇది ఒక వీడియోను పోస్ట్ చేశారు, ఏఐ జనరేటెడ్ వీడియోను ట్రంప్ పోస్ట్ చేశారు అంటూ చర్చలు జరుగుతున్నాయి. కానీ నిజంగా ఒబామా మీద ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా, ఆయన ఏదైనా తప్పులు చేసినా, ఆయన ఒక మాజీ అధ్యక్షుడు, పరిపాలించారు, అమెరికాని పరిపాలించారు, నల్లజాతీయులకు ఆయన ఒక గొప్ప గర్వకారణంగా నిలిచారు, ఆయన ఒక ఎగ్జాంపుల్గా రోల్ మోడల్గా నిలిచారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇంకా ఏమీ ప్రూవ్ అవ్వకుండానే, ఇంకా ఏమీ దీనికి సంబంధించి ఎవిడెన్స్ లేకుండానే ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను తీసుకొచ్చి మానసిక సంతృప్తి పొందుతున్నారు అంటే ట్రంప్ మెంటల్గా ఏ స్టేజ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలోనే కాదు, ట్రంప్ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్నటువంటి తీరు, చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రతిదీ కూడా ట్రంప్ మానసిక స్థితిని చూపిస్తోంది. అనవసరమైనటువంటి విషయాల్లో రాద్ధాంతం చేయడం తప్ప, రాద్ధాంతం చేయడం, ఏదో గందరగోళం సృష్టించడం, ప్యానిక్ క్రియేట్ చేయడం, కేసును క్రియేట్ చేయడం, ఇలా ఏది చూసినా సరే నెగిటివ్ వైపే వెళ్తున్నారు ట్రంప్ అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూడాలి. ఈ విషయంపై మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒబామాకు సంబంధించి ట్రంప్ ఇలాంటి ఒక వీడియో పోస్ట్ చేయడం సమంజసమా? మీరు కూడా ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.